కార్తీక మాసం సందర్భంగా పీఠాపురం మండలం భోగాపురం గ్రామంలో సుమారు 300 మంది మహిళా భక్తులు బోనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. బోనాలు తలపై పట్టుకుని గ్రామం అంతా తిరిగి శ్రీ ఉమా భోగలింగేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు చాగంటి దుర్గాప్రసాద్, ఆలయ కమిటీ నిర్వాహకులు కట్టా నూకరాజు మీడియాతో మాట్లాడుతూ గ్రామంలో ఉన్న ప్రజలందరూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఉద్దేశంతో నూతనంగా ఈ సంవత్సరం నుంచి బోనాల కార్యక్రమం ప్రారంభించామన్నారు. ఇక ఆలయ అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అనంత వీరబాబు, పాలింక బాజీ, మొండు బాబులు, తోట ప్రసాద్ మరియు భక్తులు పాల్గొన్నారు. శ్రీ ఉమా భోగలింగేశ్వర స్వామి ఆలయం దర్శకుడిగా పనిచేస్తున్నాను. అయితే ఈ ఆలయం నిర్మాణం జరిగి సుమారు ఒక 65 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కూడా ఎప్పుడు మహోత్సవం కార్యక్రమాలు చేయాలని ఒక తరంపు సరిగ్గా ఎవరికి తెలిసేది కాదు. అయితే ఈ సంవత్సరం కొత్తగా ఏదోటి ఆలయానికి చెయ్యాలి, రేపొద్దున ఈ ఆలయంలాగా మనకి పునర్నిర్మాణం చేసుకోవాలంటే ఏదో ఒక కార్యక్రమం పెట్టాలి అన్న ఉద్దేశంలో మేము ఈ సంవత్సరం మొన్న కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం పెట్టాం. దానికి విశేషమైన జనాలు వచ్చి ఆదరించారు, మమ్మల్ని కూడా బాగా ఆదరించారు. ఆ కార్యక్రమం కూడా జయప్రదమైంది. ఆ తర్వాత వశిష్ఠారుంధతి కళ్యాణం కూడా కార్తీక మాసం కాడి పుణ్యకారం, ఇది కూడా ఒక వసంతి వశిష్ఠారుంధతి కార్యక్రమం కూడా మేము చేపట్టాం. అది కూడా విజయవంతమైంది. ఇంకా మూడోది ఎప్పుడూ చేయలేదు ఈ కుంభాభిషేకం అని మా యొక్క ఈ భోగలింగేశ్వర ఆలయం నందు ఇదే ప్రప్రథమగా మేము వినియోగించుకున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి మొత్తం ఒక 300 మంది దాకా అభిషేకం చేసుకోవడానికి భక్తులు ఇచ్చేసి ఉన్నారు. వాళ్ళందరూ ఆనందమే, మాకు కూడా ఆనందంగా ఉంది. ఇలాగ ఎప్పుడు కూడా తల పెట్టలేదు. ఇదే సరే చూద్దాం అనే ఉద్దేశం సరదాగా ఏర్పాటు చేస్తే జనం భక్తులు కూడా 300 మంది దాకా రావడం కూడా మాకు అదృష్టం. అది వాళ్ళ రాకే మాకు ఎంతో ఆనందాన్ని కలిగించేసింది. కావున ఇంకా ముందు కూడా ఇక్కడ కార్యక్రమాలు ఎంతో మేము ఈ భక్తులు ప్రజలు సహకరిస్తే ఇంకా మంచి కార్యక్రమాలు కూడా చేయగలిపెట్టాం. అందుచేత ఈ భోగాపురం గ్రామం యొక్క భోగలింగేశ్వరుడి యొక్క ఆశీస్సులు ఎల్లవేళ కలగాలని ఆ భోగలింగేశ్వరుని సదా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా ఊరి శివాలయం శ్రీ ఉమా భోగలింగేశ్వర శివాలయం అండి. ఇది 12వ శతాబ్దం కాడి నుంచి ఎక్కడో ఉండేది. అలా చెరుగొట్టు తీసుకొచ్చి చెరుగొట్టు మీద పూజలు అందుకుని ఇక్కడ శివాలయంగా ఏర్పడింది. బ్రహ్మసూత్రంతో కల శివాలయం. మనసులో ఉన్న కోరికలను ఎట్టి తీర్చే శ్రీ ఉమా భోగలింగేశ్వర స్వామి అండి. మా స్వామివారిని శివరాత్రి తర్వాత గుడి కట్టాలని మా పెద్దలందరూ అనుకుంటున్నారు. కొత్త గుడి ఏర్పడడం, అలాగే పవన్ కళ్యాణ్ గారు వారి సహకారంతో ఈ గుడి కట్టాలని పెద్దలందరూ శివరాత్రి వెళ్ళాక మూడు చేద్దామని అనుకుంటున్నాం. అది కార్యక్రమం ముందుకు సాగాలని మా పెద్దలందరూ సహకరించి, అలాగే స్వామి ప్రభుత్వం వారు కూడా సహకరించాలి. దీపదూప నైవేద్యాలకి మా పంతులు గారికి ఆయన జీతం అందేలా మీ మీడియా వారు కూడా సహకరించాలని నేను కోరుకుంటున్నాను.